కొందరు కనిపించే ప్రతిదీ చాలా త్వరగా నమ్మేస్తారు. వారు దానికోసం ఎలాంటి ఆధారాన్ని అడగరు. వాళ్ళు ఎక్కడైనా సర్దుకుపోయేవాళ్ళుగా ఉంటారు. ప్రతిదాన్ని త్వరగా వారు అంగీకరిస్తారు. కొందరు అంగీకరించడానికి చాలా నింపాదిగా ఉంటారు. ఆధారాలు కనిపిస్తున్నా గుర్తించడానికి ఒప్పుకోరు. అదొక మానసిక స్థితి. ఆటంకపరిచే, మూసివేయబడిన మానసిక స్థితి. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సరైనది కూడా ఒప్పించే విధంగా ఉండాలి. మరొకలా చెప్పాలంటే, ఆధారాలు మన ముందుంచినప్పుడు వాటిని స్పష్టంగా, హృదయపూర్వకంగా ఒప్పించేలా ఉండాలి. వారు ఎదురుచూస్తున్నవాడు యేసే అని చెప్పడానికి ఆధారాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 43-51 వచనాలలో ఉన్నాయి. ఈ లేఖనములో నజరేతువాడైన యేసే మనం ఎదురుచూస్తున్నవాడు అని స్పష్టమైన ఆధారాలు కనుగొనగలము. నేను వాటిని మీకు చూపిస్తాను. మొదటి ఆధారం యేసు పలికిన మాట. ఆయన ఫిలిప్పుతో నన్ను వెంబడించు అన్నాడు. యేసు ఆ మాట చెప్పినప్పుడు ఆయన గలిలయలో ఉన్నాడని మీరు గమనించవచ్చు. అక్కడ ఆయన ఫిలిప్పును గలిలయ సముద్ర తీరంలో కనుగొన్నాడు. ఎందుకంటే అతని స్వస్థలం గలిలయకు పశ్చిమాన ఉన్న బెత్సయిదా. మొదటిగా యేసు ఫిలిప్పుతో పలికిన నన్ను వెంబడించుము అనే 2 మాటల మీద మన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఫిలిప్పు ఎలాంటి సంకోచం లేకుండా యేసును వెంబడించాడంటే, ఈ 2 మాటల్లో ఏదో బలవంతం చేసేదైనా ఉండాలి, లేక యేసు చెప్పిన విధానంలో ఏదైనా బలం ఉండాలి. నిజమే, యేసు ఈ మాటలు పలికినప్పుడు అందులో ఏదైనా బలవంతం చేసేది ఉండి ఉండాలి. నన్ను వెంబడించుము. వెంటనే ఫిలిప్పు వెంబడించాడు. అతడు గలిలయ సముద్ర తీరాన ఉన్న అంద్రేయ, పేతురుల పట్టణమైన బెత్సయిదా నుండి వచ్చినవాడే. కానీ ఈరోజు అక్కడ గొప్పగా ఏమీ లేవు. కాలమనే ఇసుకలో ఆ పట్టణమంతా కప్పబడిపోయింది. కానీ యేసు ఫిలిప్పుతో చెప్పిన నన్ను వెంబడించుము అనే మాటలు మాత్రం నేటికి స్పష్టంగా ఉన్నాయి. రెండవ ఆధారం ఫిలిప్పు సాక్ష్యం. ఫిలిప్పు ఒప్పించబడ్డాడు. యేసు చెప్పిన మాట ఫిలిప్పు తన స్నేహితుని వెదికేటట్లుగా ఒప్పించింది. అతడు నతనియేలు అనే తన స్నేహితుని కనుగొని అతనికి సాక్ష్యమిచ్చాడు. ఇది నిజం. ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో అతనిని మేము కనుగొన్నాం. అతడు యోసేపు కుమారుడు, నజరేయుడైన యేసు అని అతడు చెప్పాడు. మేము ఆయనను కనుగొన్నాం. ఫిలిప్పు యేసును బైబిలుకు ఎంత విస్తృతంగా అన్వయించాడో గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మోషే ఆయనను గూర్చి రాశాడని, ప్రవక్తలు ఆయనను గూర్చి రాశారని అతడు చెప్పాడు. వారు నిజంగానే రాశారు. ఫిలిప్పు సాక్ష్యం 100% సరైనదే. తరువాత అతడు నతనియేలుతో వచ్చి చూడుము అని చెప్పాడు. నతనియేలు సందేహించాడు. నజరేతు నుండి మంచిదేదైనా ఎలా వస్తుందో అతడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రోజుల్లో నజరేతు ప్రసిద్ధి చెందిన పట్టణం కాదు. వ్యాపారానికి కారణమైన రహదారులు దానికి సమీపంలో నుండి వెళ్ళేవి కాబట్టి అది అనేక దేశాలకు కూడలి లాంటిది. ఆ వ్యక్తికి పట్టణం కూడా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే నజరేతు నుండి అంత విలువైన వ్యక్తి ఎలా రాగలడో నతనియేలు అర్థం చేసుకోలేకపోయాడు. వచ్చి చూడుము అనే ఫిలిప్పు సాక్ష్యం నతనియేలుపై బాధ్యత మోపింది. ఫిలిప్పు సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని అతడు వెళ్ళాడు. మూడవ ఆధారం యేసు జ్ఞానం ద్వారా. నతనియేలు రావడం చూసిన యేసు అతనిని అభినందించాడు. ఇదిగో, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అతనిలో ఎలాంటి కపటం లేదు. అదొక విజయం. దాని గురించి ప్రశ్నించేందుకు ఏమీ లేదు. ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు, అతనిలో ఎలాంటి కపటం లేదు అనే ఇలాంటి మెప్పు చాలా గొప్పది. తాను అతనిని అంజూరపు చెట్టు కింద చూశానని యేసు వివరించినప్పుడు నతనియేలు అయోమయంలో పడ్డాడు. రబ్బీ, నీవు దేవుని కుమారుడివి, నీవు ఇశ్రాయేలుకు రాజువి అని అతడు జవాబు చెప్పేటంతగా అది అతన్ని కదిలించింది. అతడు చెప్పింది నిజం. యేసు జ్ఞానం అతన్ని ఒప్పించింది. ఒక పరిపూర్ణమైన సత్యాన్ని అతడు ఒప్పుకున్నాడు. కానీ యేసు అతనికి చెప్పాల్సింది ఇంకా ఉంది. అతడు ఇంకా చూడాల్సింది, వినాల్సింది చాలా ఉంది. నతనియేలు, ముందు ఇంకా చాలా ఉంది. వీటికంటే గొప్ప విషయాలు నువ్వు చూస్తావు. పరలోకం తెరవబడి దేవుని దూతలో మనుష్య కుమారుని పైగా ఎక్కడం దిగడం నువ్వు చూస్తావు. ఇది చాలా గంభీరమైన విషయం. నతనియేలు యేసు జ్ఞానంతో ఒప్పించబడ్డాడు. అతని గురించి ఆయనకు తెలుసు.
ఆయనకు నిన్ను గూర్చి కూడా తెలుసు. నిన్ను గూర్చి నీవు అర్థం చేసుకునే దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. ఇది నిజం. నీకు తగినన్ని ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. నన్ను వెంబడించుము అని యేసు ఫిలిప్పుతో చెప్పిన మాటలు నీకు వర్తిస్తాయి. యేసు నతనయేలు హృదయంతో మాట్లాడినట్లు నీ హృదయంతో మాట్లాడగలిగేటట్లు నీవు వచ్చి చూస్తావని నా ఆశ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. అందరినీ కూడా ఆహ్వానిస్తూ మిమ్మల్ని కనుగొనేటట్లు ప్రభు అవకాశం ఇస్తున్నందుకు వందనాలు. ఆ విధంగా చేయాలనుకుంటున్నటువంటి వారికి మీరు అవకాశాన్ని ఇవ్వమని, మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొనమని బ్రతిమలాడుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.